హైదరాబాద్ మదీనాగూడలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఫామ్ హౌస్లో అదనపు హంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,36,00,000 విడుదల చేసింది. ఈ సొమ్ముతో అత్యవసరంగా నామినేషన్పై పనులు చేపట్టాలంటూ రోడ్లు భవనాల శాఖ శుక్రవారం జీవో నెంబర్ 181 జారీ చేసింది. సీఎం క్యాంప్ నివాసంలో భద్రత, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేసినట్లు ఈ ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రోడ్లు భవనాల శాఖ విడుదల చేసిన తొలి ఖర్చుల పద్దు సీఎం సొంత ఫామ్ హౌస్లో అదనపు హంగుల కోసం కావడం గమనార్హం. సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ మదీనాగూడలో ఈ ఫామ్ హౌస్ ఉంది. దీంట్లో సౌకర్యాల కల్పన కోసం ఈ నిధులు విడుదల చేశారు. ఫామ్ హౌస్లో హెలీప్యాడ్, అప్రోచ్ రోడ్ కోసం 9.8 లక్షలు కేటాయించగా, నివాసంలో ఇంటర్నల్ సర్వీస్ రోడ్డుకు 9.5 లక్షలు, బోర్వెల్, నీటి సరఫరా ఏర్పాట్లకు 8.4 లక్షలు కేటాయించారు. ఇక పోలీస్ పికెట్, సెంట్రీ పోస్టుల ఏర్పాటుకు, భద్రతా సిబ్బందికి ఈశాన్య, నైరుతి మార్గాల్లోని గేట్ల వద్ద పోలీస్ బ్యారక్స్ తదితరాల కోసం వేర్వేరుగా నిధులు కేటాయించారు. మొత్తం మీద చంద్రబాబు ఫామ్ హౌస్లో అదనపు హంగుల కోసం ఆర్థిక సంవత్సరం తొలి రోజే 1,36,00,000 కేటాయించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో కొంతకాలం నివాసం ఉన్నారు. దాంతో అక్కడ సీఎం అధికారిక నివాసానికి అదనపు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల పేరుతో అప్పట్లో కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మదీనాగూడలోని ఫామ్ హౌస్ను క్యాంప్ రెసిడెన్స్గా పేర్కొంటూ నిధులు విడుదల చేశారు. పైపెచ్చు అత్యవసరమంటూ నామినేషన్ పద్ధతిలో ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. జూన్ 15వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచే ప్రభుత్వం నడుస్తుందని ఒకవైపు చెబుతూ, ఇప్పుడు ఇక్కడ తన సొంత ఫామ్ హౌస్ను క్యాంప్ రెసిడెన్స్గా పేర్కొంటూ సౌకర్యాల పేరుతో నిధులు విడుదల చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల డబ్బుతో చంద్రబాబు సోకులకు పోతున్నారు. మదీనాగూడలోని ఫామ్ హౌస్లో చంద్రబాబు తన ఫామ్ హౌస్కు ప్రభుత్వ ఖర్చుతో మరమ్మతులు చేస్తున్నారు. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, డబ్బులు లేవంటూనే ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడంపై అధికారులు, నేతలు ఏమంటున్నారు? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేత సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి కోసం చేస్తున్న ఖర్చులు వరద కొనసాగుతుందనే చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే సీఎం నివాసాలు, ఆయనకు నివాసాలు చేస్తున్న ఖర్చులు విమర్శలు పాలవుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన నిధుల వరదను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఆర్థిక సంవత్సరం మొట్టమొదటి రోజే ఖాతా అనేది తన నివాసానికి విడుదల చేసుకుని మొదలు పెట్టారు. 1,36,00,000 రూపాయల వరకు తన ఫామ్ హౌస్ మరమ్మతుల కోసం విడుదల చేసిన పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి సుమారుగా 15 కోట్ల రూపాయల వరకు గతంలో ఖర్చు చేశారు. కానీ ఇప్పుడు ఆ నివాసంలో కనీసం వారంలో ఒక్క పోర్టు కూడా ఉండని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తన జూబ్లీ హిల్స్ లో నివాసానికి కూడా అప్పట్లో మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత అద్దెంటికి వెళ్ళారు. అద్దెంట్లో కూడా దాదాపుగా ఒక ఏడాది పాటు ఉన్నటువంటి అద్దెంట్లో కూడా దానికి కూడా మరమ్మతులు చేయించడమే కాకుండా ప్రతి నెల 3-4 లక్షలు నిధులు ఖర్చు చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా విజయవాడ ఉండవల్లో ఏదైతే అక్రమ నివాసం ఉందో, లింగంనేని ఎస్టేట్ కి సంబంధించిన గెస్ట్ హౌస్ అక్రమ నివాసం ఉందో, దాని ఇంటర్నల్ మరమ్మతులతో పాటు దాని చుట్టుపక్కల మౌలిక వస్తువులు, విజయవాడ నుండి దానికి అవసరమైన రోడ్ల నిర్మాణానికి సంబంధించి సుమారుగా 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. ఇన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికి కూడా ఇంకా ముఖ్యమంత్రి తన నివాసాల కోసం ఖర్చులు చేస్తున్నారన్నది విమర్శలు. ఇప్పుడు తాజాగా 181 జీవో ద్వారా 1,36,00,000 రూపాయలను హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ కి ఖర్చు చేసిన పరిస్థితి. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా అక్కడి నుండే చేస్తున్నాను, విజయవాడ నుండే చేస్తున్నానని చెప్పి మొత్తం ఇక్కడున్న వ్యవస్థనంతా తరలిస్తారని చెప్తూనే తన నివాసానికి సంబంధించి మాత్రం ఓవైపు సొంత ఇంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే నిర్మించుకుంటున్నారు. ఇంకోవైపు ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి సంబంధించి మరమ్మతుల కోసం మళ్ళీ భారీగా నిధులు విడుదల చేస్తున్న పరిస్థితి. కేవలం హెలిప్యాడ్ కోసం ఏదైతే అప్రోచ్ రోడ్డు కోసమే 9.5 లక్షలు, ఇలాగా ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 60,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసింది. సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరం 30 ముగిసేసరికి 90,000 కోట్లకు చేరబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఖర్చుని తీవ్రమైన విమర్శలు వెలువెత్తున్నాయి. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.